యేసు క్రీస్తు పునరుద్ధాన నామములో మీ అందరికీ పునరుద్ధాన శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల నేను ఇలాగనే చేయుదును గనుక ఇశ్రాయేలులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుము. ఇశ్రాయేలులకు దేవుడు ఆజ్ఞలను, కట్టడలను, శాసనాలను దేవుడు వారికి ఇచ్చాడు. అయితే వారు దేవుని ఆజ్ఞలను, కట్టడలను వారు నిర్లక్ష్యం చేసి వారు అనేక పర్యాయాలు దేవుని ఉగ్రతకును శిక్షకు పాత్రులయ్యారు. దేవుడు ఇశ్రాయేలులను హెచ్చరిస్తూ ఉన్నాడు, మీరు సిద్ధపడి నా సన్నిధికి రండి అని. ఈ ఉదయకాలము ఈ మాటలు వినుచున్న మనందరితో ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన త్వరగా రాబోతూ ఉన్నారు. ఆయన వచ్చే సమయానికి మనందరము కూడా సిద్ధపడి ఉండాలని, అటు సిద్ధపాటును కలిగి మనము జీవించాలని దేవుని లేఖనాలు తెలియచేస్తున్నాయి. మనందరము కూడా ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. ఆయన నేడో రేపు రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చే సమయానికి మనము సిద్ధపడి ఉండాలి. మన పాపముల నిమిత్తము పశ్చాత్తాపడి మన పాపములను మనము ఒప్పుకుని నమ్మి బాప్తిస్మము పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడి అపోస్తుల యొక్క ఉపదేశ క్రమాన్ని మనం అనుసరిస్తూ ఆత్మ నింపుదల కలిగిన వారమై మనము అన్ని విషయాలలో సిద్ధపాటును కలిగి ఉండాలి. ఈరోజు మనం ఒక ఊరెళ్ళాలన్నా, ఒక పని చేయాలన్నా, ఒక అధికారి దగ్గరికి వెళ్ళాలన్నా, మనం ఏది చేసినా ఎలాగైతే సిద్ధపడి వెళ్తామో అలాగే మనము దేవుని సన్నిధానములో కనబడడానికి, ఆయన పరిశుద్ధ ఆలయములోనికి మనము ప్రవేశించినట్లు పునరుద్ధాన దినాన్ని మనందరము కూడా సిద్ధపాటు కలిగి ఆయన సన్నిధికి సకాలానికి వెళ్ళి మనము ప్రభువుని ఆరాధించాలని మనము అన్ని విషయాలలో సిద్ధపడుతున్నాం. కానీ దైవ సన్నిధికి వచ్చేటప్పుడు మనము సిద్ధపాటు లేకుండానే మనము అనేక పర్యాయాలు దైవ సన్నిధానంలో ప్రవేశిస్తున్నాం. సహోదరి, సహోదరుడా, ఈ ఉదయకాలము పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి పునరుద్ధాన దినములో మనమే దేవుని మందిరానికి ముందుగా వెళ్ళాలి. మనము అన్ని విషయాలలో ముందుండాలి. మనము శనివారము సాయంకాలమే పునరుద్ధాన దినము కొరకు మనము సిద్ధపడి మన కుటుంబాన్ని సిద్ధపరుస్తూ మన తోటి వారిని కూడా మనము సిద్ధపరుస్తూ మనము దేవుని మందిరానికి మనం వెళ్ళాలి. దావీదు అంటాడు, దేవుని మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేనెంతో సంతోషించానంటాడు. కనుక దేవుని మందిరానికి మనం సిద్ధపడి సిద్ధపాటు కలిగి మనము వెళ్ళాలని, ఒకవేళ సిద్ధపాటు లేకపోతే ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయానికి ఒకవేళ నువ్వు సిద్ధపడకపోతే ఆ భయంకరమైన తీర్పు నుండి నీవు తప్పింపబడలేవు. మరి సహోదరి, సహోదరుడా, మనము అన్ని విషయాలలో, మన ప్రవర్తన విషయములో, ప్రతి విషయములో మనము సిద్ధపాటు కలిగి మనము దేవుని సన్నిధానానికి మనము వెళ్ళాలి. ఈ దినాలలో అనేక మంది దేవుని మందిరం యొక్క విలువను తెలియక, దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యతను ఎరగక అనేక మంది పునరుద్ధాన దినాన్ని నిర్లక్ష్యం చేస్తూ జీవిస్తూ ఉన్నారు. ఈ పునరుద్ధాన ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా మరి నీవు సిద్ధపడాలని ప్రభు హెచ్చరికిస్తున్నప్పుడు మనము సిద్ధపడకపోతే రేపు రాబోతున్న శ్రమల నుండి, ఆ ఉగ్రత నుండి మనము తప్పించుకొనలేం. మరి సహోదరి, సహోదరుడా, మనము అన్ని విషయాలలో సిద్ధపాటును కలిగి జీవించాలని, ఒకవేళ ఇంతకాలం సిద్ధపడకపోతే ఈ ఉదయకాలమైనా సరే నిన్ను నీవు సిద్ధపరచుకుంటూ నీ కుటుంబాన్ని కూడా, నీ ఇరుగు పొరుగు వారిని కూడా ప్రభు రాకడ కొరకు సిద్ధపరిచి ఆ నిశ్చయత్వంలో చేరినట్లు మనందరము కూడా సిద్ధపాటును కలిగి జీవించాలి. పరిశుద్ధ గ్రంథములో నుండి ఎహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి
నీతో కూడా కలిసిన సమూహమునంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలివై ఉండవలెను. దేవుని లేఖనము మనల్ని హెచ్చరిస్తుండగా మనము సిద్ధపడాలి. మనతో పాటున్న వారిని సిద్ధపరచాలి. సిద్ధపరచడమే కాకుండా వారికి మనము కావలి వారిగా ఉండాలి. ఈ ఉదయకాలం అనేక మంది దేవుని సన్నిధి విలువ తెలియక అనేక మంది లోకం వైపు వెళ్ళిపోతూ ఉండగా, అనేక మంది దైవ సన్నిధికి దూరం అయిపోతున్నప్పుడు వారిని చూచినప్పుడు మన హృదయంలో బాధ కలగాలి, మన హృదయంలో వేదన కలగాలి. నశించిపోతున్న ఆత్మలను ప్రభు యొద్దకు మనము చేరవేసే సాధనాలుగా మనం మారాలని. మనకే సిద్ధపాటు లేకపోతే ఇతరులను మనమేం సిద్ధపరచగలం? మన కుటుంబాన్ని ఏం సిద్ధపరచగలం? మరి సహోదరి, సహోదరుడా, నీవు సిద్ధపడుతూ అనేక మందిని క్రీస్తు కొరకు సిద్ధపరచినట్లు అటు దైవకమైన జ్ఞానాన్ని పొంది క్రీస్తు రాజ్యము కొరకు మనందరము ప్రయాసపడదాం. అలాగూ ప్రయాసపడడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలము మనందరికీ సహాయము చేసినట్లు, మనము నిర్లక్ష్యము చేయకున్నట్లు సిద్ధపాటును కలిగి అనేక మందికి మనము మాదిరికరంగా జీవిద్దాం. అలాంటి ఉన్నతమైనటువంటి ఆత్మీయమైన జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిందాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల ధ్యానాంశాల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ మమ్మలను హెచ్చరిస్తూ ఉండగా మేమందరము మా ప్రవర్తనను సరిచేసుకుని మేము నిర్లక్ష్యము లేకున్నట్లు, మేము మీ రాకడకు సిద్ధపడినట్లు, మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరచగలిగినట్లు అటు దైవికమైన జ్ఞానమును, ప్రార్థనా జీవితాలను మాకందరికీ మీరు దయచేయమని, ఈ ఉదయకాలం ఇంకెవరైనాను సిద్ధపాటు లేకుండా జీవిస్తూ ఉంటే వారితో మీరే మాట్లాడి మీ రాకడకు అనేక మందిని మేము సిద్ధపరచున్నట్లు మీరే మాకు సహాయము చేయమని, బలపరచమని, ప్రతి ఒక్కరికి ఇట్టి భారమును కలగచేసి అనేక ఆత్మలు నశించిపోతున్నప్పుడు వాటి కొరకు భారము కలిగి ప్రార్థించే వారిని ఈ కడవరి దినాలలో లేవనెత్తి అనేక మందిని మీ కొరకు సిద్ధపరచగలిగినటువంటి దైవికమైనటువంటి జ్ఞానమును, ఆత్మ సహాయమును మాకందరికీ దయచేయమని, ఎవరైతే శ్రమలలో, కష్టాలలో, బలహీనతలలో ఉన్నారో వారందరినీ మీరు దర్శించి వారికి గొప్ప విడుదలనిచ్చి వారి జీవితంలో రక్షణ, స్వస్థత, సమాధానమును, మీ ఆశీర్వాదమును, అన్నిటికంటే ముఖ్యంగా మేము సిద్ధపడినట్లు అట్టి సిద్ధపాటును మాకందరికి మీరు కలగచేసి మీ రాకడ కొరకు నిరీక్షణ గలవారమై ఎదురు చూచున్నట్లు మీరే సహాయము చేయమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.